హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ ఏ టెంపుల్కి వచ్చానా అని చూస్తున్నారా? ఇక్కడ చూస్తే అన్ని టెంపుల్స్ కనిపిస్తాయి. ఈ గుళ్ళో మనకు అందరు దేవతలు కనిపిస్తారు. సో ఇక్కడ హనుమాన్, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణేష్ టెంపుల్, ఇంకా చాలా ఉన్నాయి నవగ్రహాల దేవతలు. అండ్ సో ఇంకా చాలా ఉన్నాయి. పోచమ్మ తల్లి టెంపుల్. సో ఇది మనకి ఎక్కడ అంటే వనసలిపురంలో ఉన్న గణేష్ టెంపుల్ దేవస్థానానికి అయితే వచ్చాను. సో ఇక్కడ మీరు చూస్తున్న దేవత అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండ్ మానసాదేవి అనమాట. సో మార్నింగ్ అయితే అందరు చాలామంది ఎర్లీగా వచ్చారు, పూజ చేసుకొని వెళ్ళారు. కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీరు, ఇది చాలా అంటే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే, నిజంగా చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఎంట్రీలో అయితే ఫస్ట్ హనుమాన్ ఉంటాడు మనకి డోర్ ఎదురుగానే. నెక్స్ట్ మళ్ళీ గుళ్ళో లోపలికి రాగానే కూడా హనుమానే. సో లెఫ్ట్ సైడ్ మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట, ఇక్కడ మానసాదేవి. సో ఇక్కడైతే మనకి చాలా వరకు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా సో పోతుందని భక్తుల నమ్మకం అంట. అండ్ సంతానం కాని వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారంట, పెళ్ళి, సంతానం, ఇంకా జాబ్, కెరియర్ది. అండ్ ఇక్కడైతే పూజలు కూడా చేస్తారనమాట. సో పూజలు అయితే మనకి ఫీ ఎంత ఉంటుంది, అమౌంట్ ఎంత తీసుకుంటారు, సో టైమింగ్స్ ఏంటి అనేది కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ టైం 12 అయ్యింది కాబట్టి సో ఇక్కడ మిగతా టెంపుల్స్ అయితే క్లోజ్ చేశారు గేట్. సో ఇక్కడైతే నేను హనుమాన్కి కూడా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను. సో హనుమాన్కి ప్రదక్షిణలు చేసుకొని సో నేను అక్కడ బాగుంది విగ్రహం అని చెప్పేసి నేను అక్కడ కాసేపు నిల్చున్నాను. సో అండ్ తిను మా అక్క అనమాట. సో బొట్టు అయితే పెట్టుకున్నాను. మనకి ఇక తర్వాత అక్కడ ఆ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్లో అయితే ఇక్కడ నాగదేవతలు ఉన్నారనమాట. సో నాగదేవతలు అయితే ప్రదక్షిణలు చేసుకున్నాను. అండ్ మళ్ళీ పక్కనే నాగదేవతల పక్కనే మనకి ఇక్కడ నవగ్రహాలు. సో నవగ్రహాలు కూడా నేను ప్రదక్షిణలు చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నాకు ఒక డౌటు, నవగ్రహాలకి ప్రదక్షిణలు ఎలా చేస్తారో కొంచెం అది కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. అండ్ సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి, లిటరల్గా చెప్తున్నాను. సో ఇక్కడ మనకి ఎంట్రీలో హనుమాన్ అనమాట. సో ఎంట్రీ హనుమాన్. సో ఇక్కడైతే నాకు కొంచెం ఒక మెమొరీ కోసం అని ఇక్కడ ఒక వీడియో లాగా అయితే తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.